తెలంగాణ తెచ్చుకున్న అంశమే నీళ్లు, నిధులు, నియామకాలు. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని కొత్తగా మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం బాటలోనే నడుస్తున్నట్టు కనిపిస్తుంది. నిన్న రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరంలో ఏకకాలంలో 59,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిర్రు. మరి ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులందరూ రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? నిరుద్యోగులందరూ రోడ్డు మీద ఎందుకు ధర్నా చేస్తారు? సో మాట్లాడదాం, అసలు ధర్నా చేయడానికి కారణాలు ఏముంది? మరి నిజంగానే ప్రభుత్వం 59,000 ఉద్యోగాలు ఇచ్చిందా? మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు అన్న. మరి ప్రభుత్వం నిజంగానే 59,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటుంది, అది ఎంతవరకు నిజం అసలు? అంటే అన్న, వాస్తవానికి గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిన నోటిఫికేషన్లను వీళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చి మా 59,000 అపాయింట్మెంట్లు ఇచ్చి మేము అపాయింట్మెంట్లు ఇచ్చినాం కాబట్టి ఆ నోటిఫికేషన్లు అన్ని మేమే ఇచ్చినాం అన్నట్టుగా తప్పుతో పట్టిస్తారు ప్రజలను. కానీ అది ఏది కూడా వాస్తవం కాదు. ఇప్పటి వరకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నెలన్నర కాలంలో వాళ్ళు ఇచ్చిన కొద్దిలా యాడ్ చేసిన ఏంటిదంటే గ్రూప్ 1లో 63 పోస్టులు ఏమో యాడ్ చేశారన్న. డిఎస్సీలో 10,000 చిల్లర పోస్టులకు 4,000 చిల్లర వీళ్ళు యాడ్ చేసి నోటిఫికేషన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా నర్సింగ్ ఇతర డిపార్ట్మెంట్లు కలిసి మొత్తం 11,000 చిల్లర నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అంతే కేవలం. కానీ వీళ్ళు ఏమని తప్పు పట్టిస్తారు అంటే మేము 59,000 నోటిఫికేషన్లు ఇచ్చినాం, మళ్ళీ అపాయింట్మెంట్లు కూడా ఇచ్చేసినాం అన్నట్టుగా వీళ్ళు తప్పుతో పట్టిస్తారు ప్రజలను. ఇంకోటి ఏంటిదంటే అన్న, గత సీఎం రేవంత్ రెడ్డి ఏ సభ జరిగినా కానీ మేము 59,000 ఇచ్చినాం, లేదంటే ఇంక మొన్న ఏమంటాడు 1,60,000 ఇచ్చినాం అంటాడు. అంటే నువ్వు ఎవరి గురించి చెప్పగలుగుతున్నావు అన్న? ఎవరి గురించి అంటే ఎవరికి ఏ ఉద్దేశంలో మీకు ప్రజలను ఇలా చేయగలుగుతున్నావు?